హాయ్ అండి, వెల్కమ్ టు కళ్యాణి ఛానల్. నేను చికెన్ పాప్కార్న్ చేసుకోవడం కోసం కేజీ చికెన్ ఇలా శుభ్రంగా కడుక్కుని బోన్లెస్ చేసుకుని ముక్కలు చేసుకున్నానండి. పసుపు, సాల్ట్, గరం మసాలాలో నేను ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు వేసి మిక్స్ పెట్టుకున్నానండి. కారం వేయాల్సిన అవసరం లేదండి. నేను గరం మసాలాలో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, హాఫ్ నిమ్మకాయ వేసుకుని శుభ్రంగా ఇలా కలుపుకుంటున్నానండి. ఒక ఎగ్ కూడా వేసుకున్నానండి. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా, బ్రెడ్ ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి. ఇలా మీకు రెడీమేడ్ కూడా దొరుకుతుందండి. నేనైతే బ్రెడ్ని పొడి చేసి పెట్టుకున్నాను. ఈ కార్న్ఫ్లోర్ మైదా వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కలుపుకున్న ముక్కల్ని ఈ బ్రెడ్ పొడిలో శుభ్రంగా బ్రెడ్ పొడి అంతా పట్టేలాగా కలుపుకుంటున్నానండి. ఇలా నూనెలో వేయించడానికి రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు వేయించుకుంటున్నానండి. నాకు ఒక డౌట్ ఉండేదండి, ఇలా వేయించుకున్నప్పుడు బ్రెడ్ పొడి ఏమైనా నూనెలోకి వచ్చేస్తుందేమో అనేసి. అదైతే లేదండి, చక్కగా వచ్చినాయి. మన రెస్టారెంట్లో తిన్నట్టే ఉన్నది. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా సలహా ఇవ్వాలంటే